ఇవి నువ్వేమో ఇంత చిల్గా ఇంత లైట్గా ఉన్నావు కదా, నీ లైఫ్లో ఇలాంటి కష్టాలు మళ్ళీ నాకు రావద్దురా అనేది ఏదైనా ఉందా? ఐ థింక్ మై వీక్నెస్ ఇస్ లవ్. నాకు మనీ కానీ ఇవి అవి లేదు. నాకు పేరెంట్స్ ఫ్యామిలీ లవ్ ఎలాగో ఉంది, బట్ దెన్ ఐ థింక్ లవ్ డిడ్ నాట్ వర్క్అవుట్ ఫర్ మీ. ఎప్పుడైతే బ్రేకప్ అయిద్దో అయినా ప్రతిసారి ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. ఐ డోంట్ వాంట్ దాట్. బ్రేకప్ అసలు అబ్బాయిల వల్ల అవుతుందా అమ్మాయిల వల్ల అవుతుందా? నాకు కూడా తెలియట్లేదు. నాలో మిస్టేక్ ఉందేమో అని నాకు ఇప్పుడు డౌట్. అంటే ఒక్కసారి మనం ఒకరికి కనెక్ట్ అయ్యామంటే సంథింగ్ మన అట్లా గ్రోత్ వెళ్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి డిస్కనెక్ట్ అవుతుంది. కానీ మీ లైఫ్లో ఎందుకు ఇంతలా జరుగుతుంది? అదేం లేదు. బేసిక్లీ ఐ రియలీ థింక్ సమ్వన్ షుడ్ గివ్ యూ ప్రయారిటీ. సో అంటే మీకు టైం ఇవ్వకుండా, టైం ఇంపార్టెంట్, ఎఫర్ట్ ఇంపార్టెంట్, బీయింగ్ దేర్ ఫర్ యూ అసలు ఇంపార్టెంట్. మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఒక బాయ్ ఫ్రెండ్లో? అమ్మాయిలకి చిన్న చిన్న కోరికలు, అమ్మాయిలకి ఎక్కువ కోరికలే లేవు. చాలా చిన్న కోరికలు. వాళ్ళ హస్బెండ్, వాళ్ళ బాయ్ ఫ్రెండ్, వాళ్ళ ఫ్రెండ్ టైం ఇవ్వాలని కోరుకుంటారు. ఎప్పుడు బాగున్నామని చెప్పాలని కోరుకుంటారు. అప్పుడప్పుడు బాగున్నాం అంటే మురిసిపోతారు. ఒక ఫ్లవర్ తీసుకొచ్చి ఇవ్వు, మల్లెపూలు తెచ్చివ్వు, ఏదైనా శారీ గిఫ్ట్ చేయి, లేకపోతే వంట చేసి పెట్టు, లేకపోతే బయటికి తీసుకెళ్ళు. ఏమి చేయాలని అనుకుంటే 10 రూపీస్ అవుతుంది పానీపూరి, 10 రూపీస్ అవుతుంది ఒక చాయ్. జస్ట్ టేక్ హర్ అవుట్, జస్ట్ గో ఫర్ అ వాక్. అంటే మీ లైఫ్లో ఇంకా ఇది రావద్దు అంటే ఓన్లీ బ్రేకప్. మీ లైఫ్లో మళ్ళీ రావద్దు. ఐ డోంట్ వాంట్ బ్రేక్. ఐ డోంట్ వాంట్ దట్ పెయిన్. ఏదో తెలియని ఒక డెత్ ఫీలింగ్ అది. లోపల నా మనసాక్షి చచ్చిపోయినట్టు, మనిషి చచ్చిపోయినట్టు ఉంటుంది. అంటే యూర్ డెడ్ ఇన్సైడ్. సంథింగ్ ఇస్ గాన్. అంటే మనకి థింకింగ్స్ ఎలా వస్తాయంటే వాళ్ళు ఎవరికైనా కనెక్ట్ అవ్వారా, లేకపోతే వాళ్ళు ఏదైనా వేరే లవ్ లో పడ్డారేమో. పొసెసివ్నెస్ ఉండడం చాలా బాగుంటుంది. ఒక అబ్బాయి నిన్ను ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు, అందరు చూస్తారు, చున్నీ వేసుకో, ఇవన్నీ బాగుంటాయి, స్వీట్గా ఉంటాయి. అమ్మాయి కూడా ఇంకెవరితో ఎవరితో మాట్లాడుతున్నావు, ఇవన్నీ క్యూట్. కానీ పొసెసివ్నెస్ కి ఒక బార్డర్ ఉంటుంది. నువ్వు ఆ బార్డర్ దాటి నువ్వు బయటికి వెళ్ళకు, నువ్వు వాళ్ళతో మాట్లాడకు, నువ్వు ఇది చేయకు, నువ్వు ఇలాగే చేయి, నువ్వు ఇలాగే. అంటే ఇది ప్రేమ కాదా? ప్రేమ అంటే ఏంటి? నీకు నచ్చిన వాళ్ళని వాళ్ళకి నచ్చినట్టు ఉండనివ్వడం. నీకు లవ్ చేయాలని లేకపోతే వదిలేసాయి. బట్ దెన్ నిన్ను లవ్ చేసిన పాపానికి వాళ్ళకి లైఫ్ అంటూ లేకుండా పోకూడదు కదా. నాకు తెలిసి దివ్య ఎందుకు లవ్ లో పడట్లేదు అంటే తను ఎక్కువ లవ్ చేసుకుంటుంది కాబట్టి. అలా కాదు, వెళ్ళిపోయిన ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరూ మాట్లాడతారు. నోబడీ లీవ్స్ మీ. ఆ ఫ్రెండ్స్ ఇప్పుడు కావచ్చు. మీరు బ్రేకప్ అయిపోయిన ఆ పర్సన్స్ తో మీరు ఇంకా ఇప్పటికీ టచ్ లో బ్రేకప్ అయిపోతే నువ్వెంత నేనెంత అలా ఉండదు, ప్రేమ ఉండదు అంతే వాళ్ళ పైన. దివి బ్రేకప్ అయిపోయిన తర్వాత అమ్మాయి అబ్బాయిని బ్యాడ్ చేయడం కానీ, అబ్బాయి అమ్మాయిని బ్యాడ్ చేయడం కానీ జరుగుతూ ఉంటాయి. యాక్చువల్లీ బ్రేకప్ అయిన తర్వాత బ్యాడ్ చేస్తారు, కానీ ఉన్నన్ని రోజులు వాళ్ళే కదా తోపులు నీకు. వాళ్ళ వర్షన్లో వాళ్ళు కరెక్ట్, వీళ్ళ వర్షన్లో వీళ్ళు కరెక్ట్. చూసిన ఆ 4-5 ఏదో చెప్పాలి కాబట్టి చెప్తాము, అందరం చెప్తాము. ఎవరు గ్రేట్ పీపుల్ కాదు, బట్ దెన్ ఆఫ్టర్ అ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. యూ హ్యావ్ అన్ అదర్ లైఫ్, దే హ్యావ్ అన్ అదర్ లైఫ్, మూవ్ ఆన్. యూ హ్యావ్ అ బెటర్ లైఫ్, చాలా బెటర్ లైఫ్ నీకు ఇంకా రాసిపెట్టుంది. నీకు అది వర్కౌట్ అవ్వట్లేదంటే ఎంతకి కొట్టుకొని ఎంతసేపు అని దాన్ని లాగి 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 ఏం చేస్తావు? ఓవర్. సో అలానే ఈ ఫోన్స్ వచ్చిన తర్వాత ఫ్యామిలీతో ఎక్కువ టైం ఇవ్వం, మనం ఎక్కువ ఫోన్ కి ఇస్తూ ఉంటాం టైం. దాని మీద మీ ఒపీనియన్? ఇప్పుడు మన వర్క్ అయితే ఫోన్లోనే. అవును. ఎందుకంటే వీళ్ళతో అది కోఆర్డినేట్ డేట్స్, డైరెక్టర్తో నరేషన్, లేకపోతే ఇంకేదో డిస్కషన్. ఫోన్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ పక్కన ఉన్న వాళ్ళకి టైం ఇవ్వడం కూడా ఇంపార్టెంటే. ఇది నేను వెరీ బ్యాడ్ పర్సన్ టు కమెంట్. ప్రతి గ్యాప్లో ఇలా ఫోన్ చూసుకుంటూ ఉంటాను, కానీ నేను చాలా టైం ఇస్తాను వర్ష. ఐ గివ్ టైమ్, ఐ గివ్ మై టైమ్. మై బెస్ట్ డేస్ నిజంగా చెప్పాలంటే 50 days ఆఫ్ బిగ్ బాస్ హౌస్ లో ఫోన్ లేకపోవడం వల్ల బయటకు వచ్చిన ఒక 10 days నేను ఫోన్ వాడలేదు. చాలా బాగా అనిపించింది. యాక్చువల్లీ చాలా బాగుంటుంది లైఫ్. ఒక 1 week మీకు ఫోన్ లేకుండా, సిగ్నల్ లేకుండా, అసలు ఫోన్స్ ఈ లోకంలో ఎక్కడ పని చేయకపోతే ఆ 1 week మీరు ఏం చేయాలనుకుంటారు? మంచి పొలాల్లో అందరితో పొలంలో క్యారేజ్ వాక్స్, ఫుడ్ తినడము, వంటలు చేసుకోవడము, అందరితో సరదాగా. మోడర్న్ డ్రెస్ వేసుకున్న విలేజ్ అమ్మాయి అమ్మ. యా, నాకు ఇష్టం చాలా, ఫార్మింగ్ చాలా ఇష్టం, నాకు గార్డెనింగ్ చాలా చాలా ఇష్టం. నేను కూరగాయలు వేసుకోవడము, కొత్తిమీర, వీట్ గ్రాస్ నేనే మా ఇంట్లో నేను మా ఫాదర్ మేము చేస్తూ ఉంటాం. నాకు చాలా ఇష్టం. నా ఇంటి నిండా చెట్లు ఉంటాయి. ఇంటి నిండా బెడ్రూమ్ లో కూడా, బాత్రూమ్ లో కూడా చెట్లు ఉంటాయి. ఐ లవ్ గ్రీనరీని బాగా లైక్ చేస్తాను. చాలా ఇష్టం నాకు. ఫుల్ బ్రాడ్ మైండెడ్,
బట్ ఐఎమ్ ఓల్డ్ స్కూల్. అమ్మాయిలు గ్రేట్ అంటారా, అబ్బాయిలు గ్రేట్ అంటారా? సైన్స్ వైజ్ గా చూసుకుంటే అమ్మాయికి ఒక అబ్బాయి అవసరం, అబ్బాయికి అమ్మాయి అవసరం. ఇద్దరు నీడ్. అమ్మాయిలతోటే ఉండిపోవాలంటే పిల్లలు ఉండరు, సైకిల్ ఉండదు, లైఫ్ సైకిలే లేదు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అ మ్యాన్ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ అ విమెన్ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ అ మ్యాన్. నువ్వు ఆ అమ్మాయితో కలవకపోతే యూ డోంట్ హ్యావ్ అ బేబీ. అవును.